అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి దాదాపుగా ఈ యొక్క సంవత్సరంలో చాలా బాగున్నటువంటి రాశులలో వృశ్చిక రాశిని ఒకటి చెప్తాను. చాలా మంచి మనోధైర్యం. ఎవ్వరు ఏం చెప్పినా సరే మీరు అంటే ఒక ఆయన బాగాలేదన్నాడండి, ఒక ఆయన అద్భుతంగా అన్నాడు, ఒక ఆయన నార్మల్ అన్నాడు, మీరు కూడా అద్భుతం అంటున్నారు. ఏమో మీరు చెప్పేది వింటుంటే ఆనందం కలుగుతుంది, కానీ రియాలిటీలో అది కరెక్ట్గా అనిపించట్లేదేమో మాకు అనిపించవచ్చు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి అందరికీ నచ్చాల్సిన రూల్ ఏం లేదుగా. ఒక వ్యక్తి అందరికీ ఎందుకు నచ్చుతాడు? అలా నచ్చినప్పుడు ఇలాంటి గొడవలు శత్రువులు ఎందుకుంటారు? ఇది 100 ఛానల్స్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో జ్యోతిష్కులు 100 మంది చెప్తున్నారు. మరి అందరి బాగుంటే నన్ను కొంతమంది చూస్తారు, అయితే నేనే బాగుంటే అందరిని ఎందుకు చూస్తారు? ఆలోచించండి. కాబట్టి ఏదేమైనా అందరికీ నచ్చకపోవచ్చు. సరే, ప్రస్తాంశాలు ఈ రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగాలు ఉన్నాయి. చాలా మంచి రాజయోగం. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాజయోగం వీళ్ళకి. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ఇల్లు, ఒక స్థలము, ఒక వాహనము, విదేశీయానము, విద్యాభివృద్ధి, ఒక్కొక్క నెలలో ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరగడం, ఏదన్నా ఒకటి. ప్రతి మాసంలో ఈ క్రోధినామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి జాతకంగా ఈ వృశ్చిక రాశి వారు చెప్పవచ్చు. ముందుగా ఆదాయం చెప్పండి స్వామి అని అడిగితే 8 ఆదాయం, 14 ఖర్చు. మరి రాజపూజ్యం 4, అవమానం 5. మరి ఇది 2 తక్కువనే ఉన్నాయి కదా స్వామి, ఎందుకు ఇంత బాగుంది? ఇందాక ఒక దగ్గర 14 ఆదాయం, 2 ఖర్చు, 3 అవమానం, 7 గౌరవం ఉంది కదా, మరి వాళ్ళకి కూడా అంత లేదు, ఇట్లా ఎంత ఉంది? వాళ్ళకి అటువంటి ఉంది. వీళ్ళకి ప్రతి మాసంలో ఒక గ్రహ మార్పు వల్ల వీరికి ఎక్కడైతే కరెక్ట్ టైంలో ఉంటారో చూసారా టార్గెట్, ఆ టార్గెట్ దగ్గర వీళ్ళు సక్సెస్ సాధిస్తారు. వీళ్ళు తక్కువ లేం గారు. వీరికి మద్యపానం ఉంది, వాహన ప్రమాదం ఉంది, వీళ్ళకి కూడా ఉన్నాయి, చెప్తాను అది కూడా. మరి మహానుభావులు కొద్దిగా మే మాసంలోనే, వచ్చే మాసంలోనే వీరికి ప్రమాద హేతు బ్రహ్మాండంగా ఉంది. దెబ్బ కొడితే వీరికి చాలా నడ్డి విరిగేటువంటి కొద్ది అశుభయోగాలు కనబడుతున్నాయి. అంటే ఏమిటది? మద్యపాన సేవన చేసి చెడ్డ వాళ్ళ యొక్క సాంగత్యం వల్ల ప్రమాదాలు పడతారు. అక్రమ సంబంధాల్లో కూడా బయటపడే అవకాశం ఉందండి. కానీ దాని నుంచి వీళ్ళు అధిగమిస్తారు. అధిగమించడం ఏంటి? చేసిన తప్పును ఒప్పుకొని అందరితో క్షమాపణ అడిగి మళ్ళీ తన యొక్క ఉనికిని అభివృద్ధి చేసుకునేటువంటి పరిశ్రమలో విజయాన్ని సాధిస్తారు. చాలా మంచి కఠోర పరిశ్రమ ఉంటుంది. నేను తప్పు చేశాను, ఈ తప్పుని సర్దిద్దుకోవాలనేటువంటి దాని ఏమంటారంటే ఒక బలమైనటువంటి పునాదిని ఏర్పరచుకుంటారు. దాంట్లో వీళ్ళు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో రాజకీయ నాయకులకి సునాయాసమైనటువంటి విజయం సాధిస్తారు. సునాయాసం, ఒక రకంగా అద్భుతమైనటువంటి సునాయాసమైన విజయాన్ని సాధించే అవకాశం. ఈ రాష్ట్ర వారు కూడా ముఖ్యమంత్రులుగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రులుగా ఉండగలిగేటువంటి స్థాయి వీరికి జాతకంలో కనబడుతుంది. విద్యార్థులు ప్రతి పరీక్ష విజయం సాధిస్తారు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, వార్షిక పరీక్షలు, లా పరీక్షలు, ఎంబీఏ, విదేశాలకు వెళ్ళే పరీక్షలు కానీ ఇతరత్ర ఏ పరీక్షలు బ్యాక్లాగ్తో సహా అన్ని పూర్తి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? గత సంవత్సరంలో పడినటువంటి అనుమానాలు, అవమానాలు, అనవసర ఖర్చుల్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం. వీరి మీద వీరికి కక్ష సాధింపు, అంటే వీళ్ళే కక్షగా పెట్టుకుంటారు. నువ్వేమిటి, నీ గురించి నువ్వు తెలుసుకోనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనోధైర్యం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యాన్ని పొందుకుంటారు. శ్రమ పడతారు, నిద్రాహారాలు మానుకుంటారు, కృషి బాగా చేస్తారు. దానివల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశంగా చెప్పబడుతోంది. అవమానాన్ని కూడా దిగమింగుకుంటారు. అవమానం చేసిన వాడి నుంచే గౌరవాన్ని పొందుకునేటువంటి స్థాయి ఎక్కువగా ఉంటుంది. సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకోవడం, నటీనటులకి, దర్శక నిర్మాతలకి ఈ సంవత్సరంలో 3-4 సినిమాలు నిర్మించగలిగిన అవకాశం. ప్రతి సినిమా కూడా వీరికి అద్భుతమైన విజయాన్ని సాధించుకునేటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, ఆధ్యాత్మిక జీవనం, యజ్ఞయాగాదికతో చేయడం, దైవభక్తి బాగా ఉండడం, బ్రాహ్మణ భక్తి బాగా ఉండడం, నిరంతరం పూజాధికారులు భగవంతునికి ఎంత పూజ చేస్తుంటారో అంత అభివృద్ధిని పొందుకుంటుంటారు. అలాగే సోదరులతో సఖ్యత, సోదరిమణులతో అద్భుతమైనటువంటి బాంధవ్యాలు, వివాహాది శుభయోగాలు, అలాగే సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేమ విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటారు. ప్రేమ కలాపాలు మంచి అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులకి అభిమానం, ఆర్థిక లాభం, గౌరవం, అవార్డులు, రివార్డులు పొందుకునే అవకాశం. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా క్రీడా కళా ప్రదర్శన చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మే మాసంలో ఏమాత్రం బాగాలేదు, అలాగే డిసెంబర్ మాత్రంలో ఏమాత్రం బాగాలేదు, అలాగే నెక్స్ట్ ఇయర్లో జనవరి మాసంలో కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. ఈ 3 మాసాలు వీరికి చాలా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక దగ్గర వాహన ప్రమాదం, ఒక దగ్గర సెక్యూరిటీ సంతకాలు పెట్టడం, ఒక దగ్గర మీరు నమ్మిన వాళ్ళు మోసం చేయడం, అలాగే ఉద్యోగంలో అకస్మాత్తుగా లంచాలు పుచ్చుకోవడం. అంటే కొంతమంది మిమ్మల్ని లంచాలు పుచ్చుకునేట్టుగా ఏమారుస్తారు. ఆ ఏమార్చడం వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం.
అక్కడ మీరు పట్టుబడతారు, ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి నిరంతరం మీ మీద మీరు నిఘా పెట్టుకోవడమే మంచిది. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఇక వ్యాపార విషయానికి వస్తే తప్పకుండా మంచి వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, సినిమా వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభాలు పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. 3 పంటలు కూడా బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంటుంది. అంటే నేను ఉగాది పంచాంగ శ్రవణంలో 200 పంటలే పండుతాయని చెప్పాను. కానీ ఈ రాశి వారికి 3 పంటలు కూడా బ్రహ్మాండంగా పండేటువంటి అవకాశాలు పుష్కలంగా కనపడుతోంది. మిర్చి పంట, మినుములు, అలసందలు అంటే బొబ్బర్లు, అలాగే చిలకడ దుంపలు అంటే మురంగడ్డలు కానివ్వండి, అలాగే ఆలుగడ్డలు కానివ్వండి, అలాగే ఇతరత్ర అంటే దుంప కూరలు పండించే రైతులకి లాభాలు ఉంటాయి. వరి పండించే రైతులకు కూడా లాభాలు ఉంటాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. అలాగే ఈవెంట్ వారికి ముఖ్యంగా విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేసే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఆధ్యాత్మిక, ఆర్థిక విషయాలు లాభాలు బలంగా ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్ కూడా లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. ప్రతి సంవత్సరం కూడా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. శ్రీమాత్రే నమః ఛానల్కి స్వాగతం. తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక రకాల ధార్మిక, జ్యోతిష సంబంధ విషయాల గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.